ఫస్ట్ మెయిన్ డోర్ తో అయితే మీకు ఇంటీరియర్ మొత్తం వర్క్ అయితే చూపిస్తాను చూడండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే క్లాసిక్ ఇంటీరియర్స్ వారి మరో న్యూ ప్రాజెక్ట్ వీడియో అయితే నేను మీ ముందరికి తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే వీడియోకి ఒక గట్టి లైక్ కొట్టి కామెంట్ అయితే తెలియజేయచ్చు. ఇప్పుడు చూడొచ్చు మీరు ఫస్ట్ మెయిన్ డోర్ నుంచి అయితే నేను ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మెయిన్ దాల్వంద్రము డోరు అండ్ సేఫ్టీ గ్రిల్ ప్లస్ గ్లాస్ ఇచ్చింగ్ గ్లాస్ 6mm ఇచ్చింగ్ గ్లాస్ అయితే మేము వేసాము అవుట్లుక్ కోసము. ఇంకోటి ఏంటంటే పైన మొత్తం జవ్వు అయితే కొట్టాము సైడ్లో. ఇంకా సేఫ్టీ గ్రిల్ విత్ బెల్జియం రాడ్స్ తోటి, ఇంకా హింజెస్ హార్డ్వేర్ అంతా కంప్లీట్గా యాంటిక్ అయితే వాడాము. ఇంకా లాక్ కూడా వచ్చేసి గాడ్రేజ్ లాక్ అయితే మేము ఫిట్ చేసాము. ప్రతి ఒక్కటి కేరింగ్ అయితే మేము తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి మెయిన్ డోరు. మీరు ఇందాక బయట చూసింది వచ్చేసి సేఫ్టీ డోర్, టీక్వుడ్ మెయిన్ డోర్ అనమాట ఇది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది. మేము సిఎన్సి చేపించాము, గాడ్రేజ్ లాక్ ఫిట్టింగ్ అయితే చేసాము. కంప్లీట్ యాంటిక్ మెటీరియల్ అయితే మేము వాడాము. 1.5 ఇంచ్ థిక్నెస్ డోర్ సైజ్ అయితే థిక్నెస్ 1.5 ఇంచ్ థిక్నెస్ అయితే మేము కంప్లీట్గా మెయింటైన్ చేసాము. ఎక్కడే కానీ రిమార్క్ లేకుండా, డోర్కి గ్యాప్స్ అనేది లేకుండా నీట్గా రెడీ చేసి మేము ఫిట్ చేసాము. 4 హింజెస్ అయితే వేసాము, ఎందుకంటే డోర్ ఫ్యూచర్లో బెండ్ కాకుండా ఉండేదానికి. 6mm గ్లాస్, ఇంకా గ్రిల్ వర్క్, ఇక్కడ మొత్తం మీరు హ్యాండిల్, లాక్, 2 టవర్ బోల్ట్స్ వేసాము. హాల్లో పెట్టుకు ఎంట్రీ కాగానే ఇక్కడ సిఎన్సి డిజైన్తో, డబ్ల్యూపీసీ సిఎన్సి డిజైన్తో, ఇంకా ప్లైవుడ్ కాంబినేషన్తో ఇక్కడ వాల్ పార్టిషన్ అయితే మీరు చూడొచ్చు. కింద డోర్స్ అయితే పెట్టాము, ఒక 4 డోర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాల్ పార్టిషన్కి మొత్తం హై గ్లాసీ ఫినిష్ లామినేటెడ్ అయితే మేము పేస్ట్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు టీవీ యూనిట్, 7 feet x 7 feet టీవీ యూనిట్ అయితే మనం ఇక్కడ ప్లేస్ చేసాము. కంప్లీట్ ప్లైవుడ్ యూజ్ చేసి హై గ్లాసీ లామినేట్ వాడి మనం కింద 3 డ్రాస్, ఇంకా సైడ్లో ఓపెన్ షెల్ఫ్స్ అయితే మనం ఇచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది బెడ్రూమ్లో కూడా మనము ఈ విధంగా మొత్తం సెటప్ అయితే మేము చేసాము. కింద వచ్చేసి ఓపెన్ డోర్స్, పైన కూడా లాఫ్ట్ ఓపెన్ డోర్స్ అయితే మేము ఫిక్స్ చేసాము. నీట్గా సెటప్ అయితే మనం క్రియేషన్ చేసాము. ఆల్టర్నేట్ డోర్ కలర్స్ వేసాము, డార్క్ లైట్ కాంబినేషన్ అయితే డోర్స్ వేసాము. డోర్స్ కూడా వర్టికల్ లైన్స్ లామినేట్ అయితే మేము వేసాము. ఇవి లేటెస్ట్గా వచ్చాయన్నమాట మార్కెట్లో. ఇప్పుడు లైన్స్, వర్టికల్ లైన్స్ అనేటివి మనకు కనిపిస్తుంటాయి. ఇదేంటంటే గ్లాసీ ఫినిష్ అయితే కాదు, సూడ్ ఫినిష్లో వస్తుంది. అయినా కూడా లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆపోజిట్ కలర్ వేయడం వల్ల దానికి ఒక లుక్ అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు మనం క్రాకరీ యూనిట్ అయితే చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి క్రాకరీ యూనిట్, హై గ్లాస్డ్ ఫినిష్ లామినేట్ అయితే మేము వాడాము ఇక్కడ మొత్తము. ఇంకా మీరు ఆ షింక్ బ్యాక్ సైడ్ అయితే లూవర్స్ అయితే మేము ఇక్కడ సెటప్ చేసాము. ఇక్కడ ఏంటంటే మిర్రర్ అనేది వస్తుంది. ఇదంతా పీవీసీ లూవర్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను టచ్ చేసి చూపిస్తున్నాను కదా, అంతా పీవీసీ లూవర్స్. ఎక్సలెంట్గా వచ్చేసింది మొత్తము వర్క్ అయితే. ఇవి వచ్చేసి జే ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే మేము పెట్టాము ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు లేటెస్ట్గా హ్యాండిల్స్ లేకుండా జే ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే మేము మొత్తం కంప్లీట్గా ఇక్కడ ఫిక్స్ చేసాము. మొత్తం హై గ్లాసీ ఫినిష్, మీకు మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఈ హై గ్లాసీ ఫినిష్ వాడడం వల్ల. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది షింక్. ఆ షింక్ పైన వచ్చేసి ఆ లూవర్స్ మధ్యలో వచ్చేసి మిర్రర్ వస్తుంది. ఇప్పుడు మీకు దూరం నుంచి చూపిస్తే ఈ విధంగా ఉంటుంది మొత్తం సెటప్. ఇది వచ్చేసి బిగ్ డోర్ అయితే పెట్టాము ఇక్కడ, ఎందుకంటే స్టోరేజ్ పర్పస్ కోసము. ఇక్కడ అంతా మొత్తం స్టోరేజ్ అయితే మనము పెట్టుకోవచ్చు. నీట్గా డిజైన్ చేసి పెట్టాము. మొత్తం సాఫ్ట్ క్లోజ్ హింజెస్ అయితే వాడాము ఈ డోర్కి. ఇప్పుడు ఇది ఇంకొక బెడ్రూమ్ అయితే మనం చూపిస్తున్నాము. లోపల సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ పక్క బెడ్రూమ్లో ఏ విధంగా అయితే డిజైన్ చేసామో సేమ్ అదే లామినేటు, అదే టైపు డెక్లామే ఇక్కడ వాడాము. లాఫ్ట్ బేసు మొత్తం 2 ఆపోజిట్ కలర్ అయితే వేసాము. డార్క్ అండ్ లైట్ కలర్స్ అయితే వాడాము. కంప్లీట్గా ఆటో ఇంజెస్ అయితే వేసాము డోర్స్కి. ఇప్పుడు ఇది వచ్చి డ్రెస్సింగ్ యూనిట్లో ఇక్కడ లూవర్స్ అనేది పెట్టాము. ఇక్కడ ఒక మిర్రర్ వస్తుంది, కింద వచ్చేసి స్టోరేజ్. మీరు పీవీసీ లూవర్స్ మేము వాడింది అదే చార్కోల్ లూవర్స్ కాదు, పీవీసీ లూవర్స్. ఇది వచ్చేసి స్టోరేజ్ పర్పస్. ఇది వచ్చేసి వాష్ ఏరియా, వాష్రూమ్. మొత్తము టైల్స్, గ్రానైట్ ప్రతి ఒక్కటి మేము వర్క్ చేపించాము. క్లాసిక్ ఇంటీరియర్స్ కడప. డోర్స్ ఫిట్టింగ్ ప్రతి ఒక్క విషయంలో మేము కేరింగ్ అయితే మేము తీసుకుంటాము. ఓనర్స్ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకు నచ్చిన విధంగా మేము వర్క్ అయితే మేము చేయిస్తాము.
మా తరపు నుంచి కూడా ఏమన్నా ఆలోచనలు ఉంటే వాళ్ళకి తెలియజేయడము, వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవడము, మొత్తం అండర్స్టాండింగ్తో అవుట్పుట్ అనేది ఒక నీట్గా మనం ఒక డిజైన్ చేసి ఇస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి నీట్గా హ్యాంగింగ్ లైట్స్ అయితే పెట్టేసి నీట్గా మేము ఒక సెటప్ అయితే చేసాము. కంప్లీట్ ఇది లేటెస్ట్గా ఒక డిజైన్ అయితే చేసాము. లోపలికి ఎంట్రీ కాగానే ఈ విధంగా అయితే ఉంటుంది కిచెన్ వాల్ యూనిట్ మొత్తం జే ప్రొఫైల్ హ్యాండిల్సే వేసాము. ఇది వచ్చేసి చిమ్నీకి స్పేస్ అనేది వదిలిపెట్టాము. ఎడ్జ్ బ్యాండింగ్ మొత్తం స్టోరేజు ఏ విధంగా అయితే ఇచ్చామో నీట్గా వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయితే అయిపోయింది. గ్లాసీ ఫినిష్ లామినేట్ మొత్తం కిచెన్లో వాడేది. ఇది వచ్చేసి ఓపెన్ క్లోజ్ డోర్స్. ఇది వచ్చేసి ఎల్ టైప్లో ఒక డోర్ పెట్టాము బై కార్నర్ హింజెస్ వేసి, ఎందుకంటే అక్కడ మనకు సిలిండర్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కటి మేము కేరింగ్ అండ్ తీసుకొని చేసాము. ఇది వచ్చేసి ట్యాండమ్ బాస్కెట్స్, సాఫ్ట్ క్లోజ్డ్ ట్యాండమ్ బాస్కెట్స్, స్టోరేజ్ పర్పస్. నీట్గా సెటప్ అయితే మొత్తం చేసి ఇచ్చాము. మొత్తం 5 ట్యాండమ్ బాస్కెట్స్ అయితే మేము పెట్టాము. ఏదన్నా పెద్ద ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక 2 ట్యాండమ్ బాస్కెట్స్ పెద్దవి, ఇంకా మీడియం సైజ్వి ఒక 3 అనేటివి మేము పెట్టాము. ఇది షింక్ కింద ఓపెన్ డోర్స్ అయితే పెట్టాము మేము. ఈ విధంగా ఓపెన్ డోర్స్ పెడతాము. మొత్తం జే ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే వేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు 2 హ్యాంగింగ్ లైట్స్ కూడా మేము ఇక్కడ ఫిక్స్ చేసాము. ఇది వచ్చేసి సర్వీసింగ్ ఏరియా అనమాట. అవతల వంటలు చేసి ఇచ్చేవాళ్ళు ఈ పక్క తీసుకుంటారు, అంటే ఆ విధంగా సెటప్ చేసాము మొత్తము నీట్గా. హ్యాంగింగ్ లైట్స్ కూడా ఆన్ చేసి చూపించాను. ఈ విధంగా ఉంటుంది. ఒక ఎక్సలెంట్ అవుట్లుక్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మీరు కూడా ఈ విధంగా చేయించుకోవాలంటే మీరు క్లాసిక్ ఇంటీరియర్స్ కడప అని టైప్ చేస్తే మీకు మా సర్వీస్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో క్లాసిక్ ఇంటీరియర్స్ ఫోన్ నెంబర్ కూడా నేను పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు అందులో నుంచి కూడా కాంటాక్ట్ కావచ్చు డైరెక్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నది పూజా యూనిట్, కంప్లీట్ టీక్వుడ్తో చేసాము. మొత్తం సిఎన్సి చేపించాము. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది చూడండి, కంప్లీట్ టీక్వుడ్ విత్ న్యాచురల్ పాలిష్. ఇది రోజ్వుడ్ పాలిష్ కాదు, న్యాచురల్ పాలిష్. ఈ విధంగా మొత్తము హార్డ్వేర్ కూడా యాంటిక్వే వాడాము. హ్యాండిల్స్ ఆల్ డ్రాప్ మొత్తం యాంటిక్ అనేది యూజ్ చేసాము. అవుట్లుక్ అయితే ఎక్సలెంట్. ఇంకోటి ఏంటంటే క్వాలిటీలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. ఓన్లీ చాలామంది ఏంటంటే అవుట్లుక్ చూసి లోపల స్ట్రెంత్ ఉండదు, అది ఉండదు అని అనుకుంటారు. కానీ మేము అట్లా కాదు, బేస్ లెవెల్ నుంచి మనం స్ట్రెంత్ అయితే మెయింటెనెన్స్ చేస్తాము, అదేవిధంగా క్వాలిటీ కూడా మెయింటెనెన్స్ చేస్తాము. మీరు బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు టీవీ యూనిట్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టీవీ యూనిట్కి లూవర్స్, గ్లాసీ ఫినిష్, లామినేట్, ఇంకా ప్లైవుడ్ మొత్తం కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అనేది మేము యూజ్ చేసాము. ఈ బ్యాక్ సైడ్ రోప్ లైట్ పెట్టుకునే దానికి ఒక ఆప్షన్ అవుతుంది. ఇవి వచ్చేసి సెట్ టాప్ బాక్స్ అవి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి సాఫ్ట్ క్లోజ్డ్ డ్రాస్కి కూడా సాఫ్ట్ క్లోజ్ టెలిస్కోపిక్ ఛానల్ అయితే వేసాము. మీరు ఆఫ్ ద పార్ట్ మనం వేయంగానే అదే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. సెకండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఈ సెకండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూడండి మొత్తం ఎట్లుందో లుక్. మీరు ఈ వర్క్ ఏ విధంగా ఉన్నదనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. అదేవిధంగా చివరి వరకు వీడియో చూడండి స్కిప్ చేయకుండా. మీకు అన్ని పనికొచ్చే వీడియోస్ మాత్రమే మేము చూపిస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్కరి సొంతింటి కళ అనేది చాలామందికి ఉంటుంది. వాళ్ళు కూడా ఈ వీడియోస్ అనేటివి వాళ్ళకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు క్లాసిక్ ఇంటీరియర్స్ కడప వాళ్ళని కాంటాక్ట్ అయితే మీరు నీట్గా గుండెల మీద చేసుకొని ఇద్దరైతే పోవచ్చు. ఎందుకంటే మొత్తం మేమే చూసుకుంటాము. మీ ఐడియాస్ ఒకటి మాకు షేర్ చేస్తే చాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీ యూనిట్, ఇంకో టీవీ యూనిట్ అనమాట. అదే పోర్షన్లో సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ సిఎన్సి డిజైనింగ్ అయితే వచ్చింది. టీవీ యూనిట్ విత్ పీవీసీ లూవర్స్. మొత్తం ఎట్లా అంటే ఇది గ్రానైట్ టైప్ మేము ఇక్కడ సెలెక్షన్ చేసాము. లామినేట్ 2 డార్క్ అండ్ వైట్, డార్క్ అండ్ లైట్ 2 గ్రానైట్ టైప్ అయితే మేము ఇక్కడ కాంబినేషన్ చూస్ చేసాము. ఇక్కడ ఓపెన్ టైప్ ఇచ్చాము, ఏమన్నా చిన్న చిన్న ట్రాన్స్పరెంట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి.
ఇంకా పక్కన ఒక ఏరియా ఉంటే అది కవరప్ చేసాము సిఎన్సి డిజైన్తో. ఒక అవుట్లుక్ అయితే మేము తీసుకొచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కిచెన్, పక్కన ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇది మొత్తం వాల్ యూనిట్, మొత్తం కింద కిచెన్ బేస్ మొత్తం పర్పుల్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే మేము ఇక్కడ వాడాము. లైట్ వేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, పర్పుల్ అండ్ సిల్వర్ కాంబినేషను. ఆ మధ్యలో స్పేస్, ఇప్పుడు ఇది వచ్చి వాటర్ ప్యూరిఫైకి ఒక స్పేస్ అయితే వదిలిపెట్టాము ఇక్కడ. ఇది వచ్చేసి స్టోరేజ్ పర్పస్. ఇక్కడ చిమ్నీకి మేము కంపల్సరీ ఈ విధంగా వదిలిపెట్టేస్తాం అనమాట. ఎవరైనా చిమ్నీ బిగించుకునే వాళ్ళకు ఆ స్పేస్, స్టాండర్డ్ స్పేస్ అనేది మేము క్రియేట్ చేసి ఇస్తాము. మొత్తం హై గ్లాసీ ఫినిష్. కిచెన్ బేస్ ఇది వచ్చేసి కిచెన్ బేస్. మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్సలెంట్ వర్క్ అయితే మాది ఉంటుంది. ఇదిగో షింక్ కింద ఈ విధంగా ఓపెన్ డోర్స్ వస్తున్నాయి. ఇవి వచ్చేసి బాస్కెట్స్, కిచెన్ బాస్కెట్స్. మీరు ఇందాక చూపించింది వచ్చేసి టాండమ్ బాస్కెట్స్. ఇవి వచ్చేసి మామూలు స్టీల్ బాస్కెట్స్. ఇవి కూడా స్టోరేజ్ పర్పస్కి యూజ్ చేస్తారు, ప్లేట్స్ అట్లా. ఇక్కడ బై కార్నర్ హింజెస్ వేసి ఇక్కడ కూడా గ్యాస్ సిలిండర్కి ఒక స్పేస్ అయితే మేము క్రియేషన్ చేశాము. పుల్అవుట్ ఏమైనా చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు దాంట్లో కూడా. ఈ విధంగా అయితే ఒక లుక్ అయితే మేము తీసుకొచ్చి స్టోరేజ్ అనేది ఏ ఒక్క ఐటమ్ కూడా బయటికి కనిపించకుండా నీట్గా మేము సెటప్ అయితే చేస్తాము. ఇది హాలు, టీవీ యూనిట్, ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. ఉన్న స్పేస్లో నీట్గా మేమైతే డిజైనింగ్ చేసాము. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూము. ఇప్పుడు ఒక బెడ్రూమ్లో అయితే మనం చూద్దాము. ఇది ఫస్ట్ బెడ్రూము. బెడ్రూమ్ చిన్నగా ఉండడం వల్ల మేము ఏం చేసామంటే ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అయితే మేము ఇక్కడ ఫిక్స్ చేసాము. ఎందుకంటే మంచం కాట్ వేసుకుంటే డోర్స్ ఓపెన్ చేస్తే ఇబ్బంది పడతారు కాబట్టి ఉన్న స్పేస్లోనే మనం మంచం సెటప్ ప్లస్ వార్డ్రూప్ రావాలి కాబట్టి స్లైడింగ్ డోర్స్ అయితే మనం పెట్టాము. పైన లాఫ్ట్ వచ్చి ఓపెన్ డోర్స్ పెట్టాము. స్లైడింగ్ డోర్స్. ప్లానింగ్ ఒక విజన్ అనేది ఉంటే మనం ఎంత చిన్న స్పేస్లోనైనా ఎంతో మనం స్పేస్ మిగిలియచ్చు. ప్లస్ ఇన్నోవేషన్కి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన ప్లానింగ్లోనే ఉంటుంది మొత్తం. నీట్గా ఏ విధంగా సెటప్ అయితే మేము చేసాము. మంచం సెటప్ చేసుకోవచ్చు ప్లస్ వార్డ్రోబు సెటప్ చేసుకోవచ్చు. ఆడ ఓపెన్ డోర్స్ పెడితే మంచము అడ్డం అయిపోతుంది కాబట్టి పైన ఓపెన్ డోర్స్, కింద స్లైడర్ డోర్స్ పెట్టాము. ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాము. రెండవ బెడ్రూమ్కి. ఇప్పుడు సెకండ్ బెడ్రూము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సెకండ్ బెడ్రూమ్లో కూడా కింద 3 స్లైడర్స్, పైన వచ్చేసి ఓపెన్ డోర్స్ పెట్టాము. ఇక్కడ కూడా సేమ్ స్పేసే ఉంది కాబట్టి కాట్ వేసుకున్నా కూడా ఇబ్బంది కలగకుండా ఉండేదానికి ఈ విధంగా మేము సెటప్ అయితే చేసాము. స్లైడర్స్ పెట్టడం వల్ల మనకు స్పేస్ అనేది ఆక్యుపై కాకుండా ఉంటుందన్నమాట. స్పేస్ ఏ విధంగా ఉందో ఆ స్పేస్లోనే మనము ఈ వార్డ్రోబ్ అనేది పెట్టాము. ప్లస్ కాట్కి కూడా ఇబ్బంది రాకుండా చూసాము. ఉన్న ప్లేస్లో ఏ విధంగా మనము యూటిలైజ్ చేసామో మొత్తం కిచెన్, ఓపెన్ కిచెను, హాలు, 2 బెడ్రూమ్స్, ఇక్కడ ఒక పార్టీషన్, వాల్ పార్టీషన్ చిన్నది, ఒక వాల్ పార్టీషను, ఒక స్టోరేజు, మొత్తము ఉన్న ప్లేస్లోనే మనం ఏ విధంగా మొత్తము మెటీరియల్ ఇచ్చామో. ఇప్పుడు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్, మొత్తం ఒక చిన్న కిచెను. ఇది వచ్చేసి పార్టీషను, వాల్ పార్టీషను, మెయిన్ హాల్ అనమాట. హాలు, టీవీ యూనిట్, సిఎన్సి డిజైనింగ్. ఇది వచ్చేసి 2 బెడ్రూమ్స్. ఈ వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి మీరు ఏమన్నా సరి చేసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో మీ యొక్క మెసేజ్ అనేది మాకు తెలియజేయచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మీకు ఎవరికైనా ఇంటీరియర్ డిజైనింగ్ కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ పెడతాను. క్లాసిక్ ఇంటీరియర్స్ కడప. మరి లేట్ ఎందుకు, వీడియోని లైక్ చేసి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తము. మీరు ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు ఎల్లవేళ ఎప్పుడైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మొత్తం క్రిస్టల్ క్లియర్గా కొటేషన్ అనేది ఇచ్చి మేము వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. మీ యొక్క ప్లానింగ్స్ మేము తీసుకొని, మీ ఐడియాస్ మేము తీసుకొని, మా ఐడియాస్ కూడా మీకు చెప్పి ఒక
మంచి అవుట్పుట్ అయితే మేము ఇస్తాము. ఓకే, మరి లేట్ ఎందుకు, వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. మీ మహేష్ కార్పెంటర్.